అనగనగా ఒక అందమైన ప్రపంచం. అంతులేని తీరాల్లో అనంతమైన సంద్రంలో చిక్కుకున్న ఒక అందమైన ప్రపంచం ఇది. ఇది కథ కాదు, కవిత కాదు, కాలంతో పాటు కనుమరుగవుతున్న ఒక సజీవ గాథ. చుట్టూ నీరు, సముద్రం మధ్యలో ఒక చిన్న దీవి. తెలియని కథలు, చూడని జీవితాలు ఈ నేల మీద ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇక్కడ ప్రతి అల ఒక కథ, ప్రతి మనిషి ఒక పుస్తకం. 7:30 బోట్లు ఎత్తారు సార్. 8 గంటలలోపు బోట్ అంతా తిరిగిపోయింది. వాళ్ళకి పోయిన వాళ్ళంతా మమ్మల్ని కాపాడారు సార్. ఇప్పుడు రోడ్డు అసలు లేదు, రోడ్డు అసలు లేదు. బోట్లో అంటే వర్షాకాలం ఎట్ట సార్ మేము మా బతుకు ఎట్ట సార్? అన్ని పాటే సార్. ఈడ చాలా మంది దానికి పాట పాడు. అమ్మాయిలు ఎవరైనా ఇవ్వాలని కూడా మన ఊర్లో ఇవ్వలేదు. ఈ ఊర్లో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ఊరు ఖాళీ అయిపోతుందా? ఇంకా 2 సంవత్సరాలు ఉండదు, ఒక సంవత్సరానికి ఉండదు. పెళ్లి అయిన వాళ్ళు బైక్లు పోవచ్చు, కార్లు పోవచ్చు, కానీ మేము బోట్లు పోయి బోట్లు గంటసేపు రావాలంటే ఎవరు వస్తున్నారు సార్? అందువల్ల మేము కూడా ఈ ఊరు వదిలేసి మేము ఆ ఊరికి పోవాలని చెప్పి మేము కోరిక సార్. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు సార్, అప్పుడంతా ఎవరు రారు. తెలియదు. ఈ కథకి, ఈ ప్రపంచానికి ఒక పేరు ఉంది. కథ అంటే మాటలతో చెప్పేది కాదు, అది మనలోని భావాలను మోసుకెళ్లేది. ఇలాంటి కథలు బయట ప్రపంచానికి కనిపించవు, వినిపించవు, కానీ మన మనస్సులో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి.